ఆత్మ బంధువులందరికీ నా శతకోటి వందనములు. నా పేరు అయ్యప్ప. 1981 అక్టోబర్ 6 నా జన్మదినం. నేను పుట్టి పెరిగిందంతా తమిళనాడు అన్న స్టేట్లో, చెన్నై అన్న లొకేషన్లో. మాది ఉమ్మడి కుటుంబం. ఇంట్లో దాదాపు ఒక 12 మందితో కలిసిమెలిసి పెరిగాను. ఎక్కువ మంది ఉన్నారు నాతో పాటు చిన్నప్పుడు. అందరూ పిల్లలే. సో ఆటపాటలతో చాలా ఏళ్ళు గడిచిపోయింది. కానీ మా తండ్రి ఎప్పుడు వ్యాపారంలో చాలా బిజీగా ఉండే ఆయన. మా తల్లికి లోకజ్ఞానం ఎక్కువ లేదు, పిచ్చి ప్రేమ ఉండేది నా మీద. వాళ్ళిద్దరు పేరు వేణుగోపాల్, నిర్మల. వాళ్ళు చెన్నైలోనే ఉంటున్నారు ఇప్పుడు. ప్రేమ అన్నది నాకు మా తల్లి ద్వారా ఎంతో అందింది. ఎంతోమంది పిల్లల ద్వారా కలిసిమెలిసి చక్కగా ఎన్నో నేర్చుకున్నా చిన్నప్పుడు. కానీ నా 14 ఏళ్ళు అయినప్పుడు, అంటే 1995 ఆ టైంలో ఒక సంఘటన జరిగింది. మా నాన్న జీవితం చూసి విరక్తి పుట్టింది. ఇంతేనా నా బతుకు కూడా రేపు? ఇలాగే పుట్టి పెరిగి వ్యాపారం చేసి ఇలాగే చనిపోవాలా? పెళ్ళిళ్ళు చేసుకొని జీవితంకి ఒక అర్థం లేదని 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ ట్రై చేశాను. లోకజ్ఞానం నాకు కూడా లేదు. సో ఎలా సూసైడ్ చేసుకోవాలో నాకు తెలియక 2 అటెంప్ట్లు చేసి ఫెయిలియర్ అయ్యాను. చావడానికి కూడా అర్హత లేదేమో అనుకొని అలా ఉండిపోయాను. 1996లో ఒక ముఖ్యమైన సంఘటన నా జీవితాన్ని మార్చిపడేసింది. అంతవరకు జీవిస్తున్న నేను సడన్గా ఆ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు మా పెద్దమ్మ బాడీ వేకేట్ చేశాను. ఈ అనుభవం నాకు చాలా కొత్త. ఇంట్లో ఆవిడ తిరిగేది, మాట్లాడేది, సడన్గా పాడెక్కేటప్పటికి అందరూ పెడబొప్పులు, ఏడుపులు. నాకేం అర్థమయ్యేది కాదు. ఆవిడ ఎందుకు లేవట్లేదు, ఎందుకు చనిపోయింది, అసలు చావంటే ఏంటి, చాలా ఆలోచనలో పడిపోయాను. అప్పుడు ఆవిడ ముత్తైదుగా చనిపోయింది కాబట్టి 40 రోజులు ఫంక్షన్ లాంటిది అయితే చేశారు. మా మామయ్య వెంకటరమణ గారు, ఆయన అప్పుడు ఆ రోజుల్లో కుండలిని మెడిటేషన్ చేశారు. ఆయన దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పాజిటివ్ థింకింగ్ మీద, తర్వాత రామాయణం, మహాభారతం ఇలాంటి వాటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా టీవీలో చక్కగా హనుమాన్ది, కృష్ణుడిది, రామాయణం, మహాభారతం ఇవే ఉంటాయి. ఇంకే చెత్త చూడరు వాళ్ళు. పాజిటివ్ థింకింగ్ మీద చాలా మాట్లాడారు ఆయన. మెడిటేషన్ గురించి, ఆరా గురించి, థర్డ్ ఐ గురించి, యాస్ట్రల్ బాడీ గురించి చాలా చెప్పే ఆయన. సో ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు, మా పెద్దమ్మ చనిపోయినప్పుడు ఆ 40 రోజులు కూడా సమ్మర్ హాలిడేస్ కాబట్టి అందరూ ఇంట్లోనే ఉన్నారు. రోజు లలిత మహాశాస్త్రాలు, సో ఇలాంటివి ఎన్నో పద్యాలు వాళ్ళు చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఆయన ఒకటి చెప్పాడు. ఏంటంటే, మీ పెద్దమ్మ చనిపోయింది కదా, చనిపోయాక ఆవిడ యాస్ట్రల్ బాడీ నేను చూశాను అన్నాడు. ఆ ఒక్క మాట నా జీవితాన్ని మార్చిపడేసి, అసలు ఏంటి, ఎలా చూశాడు ఈయన, అసలు అలా ఉంటుందా? సందేహం లేదు నాకు. ఒకటే అడిగా ఆయన దగ్గరికి వెళ్ళి, నేను చూడాలి మీలాగా, మరి దానికి దారి ఏంటి అంటే ధ్యానం ఒకటే అన్నాడు. వేరే దారి లేదు అన్నాడు. సో నాకు మరి ధ్యానం నేర్పించండి అంటే, నేను నీకు ఎలా నేర్పిస్తా, నేను కుండలిని మెడిటేషన్ చేస్తున్నా, నా గురువు గారే నీకు నేర్పించాలన్నాడు. సరే మరి నేను నేర్చుకుంటాను అంటే, మా గురువు గారిని అడిగి చెప్తానని అడిగి, నీకు 18 ఏళ్ళు వచ్చాకే నేర్పిస్తా అన్నాడు గురువుగారు అన్నాడు. ఇదేంతో ఓటింగ్ సిస్టంలా ఉందని, ఈ 4 ఏళ్ళు ఏం చేయమంటావు నన్ను, నాకు ధ్యానం చేయాలని ఉందంటే, నువ్వు భక్తి మార్గానికి వెళ్ళు, భక్తి మార్గం నుంచి తర్వాత ధ్యాన మార్గానికి నువ్వు వస్తావు అన్నాడు. ఆ 4 ఏళ్ళు నేను తిరగని గుడి లేదు, చేయని వ్రతాలు, నోములు లేవు. అందరు చుట్టూన్న ఆడవాళ్ళు ఉన్నా కూడా నేను కూర్చొని వ్రతాలు, నోములు చేస్తున్న రోజులు ఉన్నాయి. ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అన్నీ చదివాను, అన్నీ చేశాను. 18 ఏళ్ళు అయినప్పుడు నా బర్త్డేకి ఆయన ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ నేను అడిగింది, మీ విషెస్ నాకు వద్దు, నాకు మీ గురువు గారి దర్శనం కావాలి అని. అప్పుడు ఆయన వెళ్ళి మాట్లాడి మరుసటి రోజు వచ్చి చెప్పి, మా గురువు గారి మైండ్ కొంచెం బాగాలేదు,
ఇప్పుడు ఆయన డబ్బులు పిచ్చిలో ఉన్నాడు, నీకు చెప్పిస్తే నీకు డబ్బులు పిచ్చి వస్తుందంటే చీ అనిపించింది. ఏంటి కాదు అసలు ఆయన గురువు ఎలా అవుతాడు అనిపించింది. అంత 4 ఏళ్ళు ఓపికగా చిన్నప్పటి నుంచే సస్తున్నా, ఏంటి జీవితం తెలుసుకోక, తెలిసాక దారి కనిపించిందని ఒక ఆనందంతో 4 ఏళ్ళు గడిపిన మళ్ళీ ఇలాంటి ఒక పెద్ద బాంబు వేశాడు ఈయన. ఏం చేయాలో అర్థం కాక ఆయన లేనప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న పుస్తకాలు మొత్తం నొక్కేశా, తీసుకొచ్చి ఇంటికి కూర్చొని అవన్నీ చదివాక దాంతో ఎవరు క్లియర్గా రాయలేదు, ఎలా ధ్యానం చేయాలో పద్ధతి లేదు, మిడిమిడి జ్ఞానం ముక్కలు అవి చదివి ఇంకా కన్ఫ్యూజన్ అయింది. ఇంటర్నెట్కి వెళ్ళి చదివితే ఏమేమో యాస్ట్రల్గా ఉంటాయి, అక్కడ ఒక యూనివర్సల్ కమ్యూనికేషన్ ఉంటుంది, నువ్వు కళ్ళు మూసుకుంటే దానికి కనెక్ట్ అవుతావా, ఇవి గుడ్డిగా నమ్మి ఎలా చేయాలి అసలు నాకు అర్థమయ్యేది కాదు. ఒక సైన్స్ ఉండేది కాదు, ఎలా చేస్తే ఇవన్నీ ఉన్నాయని నాకు తెలుసు, ఇన్నర్ చెప్తుంది, బట్ అవి చేయాలంటే దానికి ఒక పద్ధతి నాకు తెలియట్లేదు. అప్పుడు అలా ఇలా ఎతుక్కుంటూ ఇంకొక కుండలిని మాస్టర్ని పట్టుకుని, ఆయన మంచి ఆయనకు తెలిసిన విద్యను ఆయన నేర్పించాడు, కానీ గురుదక్షిణగా 11 రూపాయలు అడిగాడు. ఓకే, నా శక్తికి ఆ రోజు అది చేయగలిగాను కాబట్టి ఇచ్చాను, బట్ కళ్ళు తెరుచుకొని ధ్యానం చేయమన్నాడు. బాబు నేను కళ్ళు మూసుకొని నేను చూడాలి అంటే నువ్వు కళ్ళు తెరుచుకోమని చేయమంటే ఎలా అంటే అలాగే చెయ్యి అన్నాడు. ఒక 4 నెలలు చేసి బోరు కొట్టి దాని ద్వారా నాకు పెద్ద ఫలితాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉంది లేదనట్లేదు, కానీ నేను నా ఇన్నర్ ఒప్పుకోలేదు, నో అనేది. ఇలా వెయిట్ చేస్తూ ఉంటే 2004 ఫిబ్రవరి 2వ తారీఖు మా అత్త ఫోన్ చేసింది, నువ్వు ధ్యానం అని ఇన్నేళ్ళు కొట్టుకుంటున్నావు కదా, ఇక్కడ ఎవరో పిరమిడ్ వాళ్ళంట మా ఇంటి ఆపోజిట్ అపార్ట్మెంట్లో జ్యోతి మేడం అన్న వాళ్ళ ఇంట్లో ధ్యానం నేర్పిస్తున్నారు, మరి ఒకసారి రావచ్చు కదా నువ్వు అంటే. రెండో ఆలోచన లేదండి, పరిగెట్టుకుంటూ వెళ్ళా. మొదటి రోజు అక్కడ ధ్యానం చేసినప్పుడు నా ఇన్నర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, ఎస్ దిస్ ఈజ్ ద రైట్ మెడిటేషన్. నా ఇన్నర్ నుంచి ఎప్పుడైతే వచ్చిందో నేను కంప్లీట్గా సాటిస్ఫై అయ్యా. ఎంత సాటిస్ఫై అయ్యానంటే అదే రోజు ధ్యాన ప్రచారం చేయడం కూడా స్టార్ట్ చేసేసాను. అలా అన్నేళ్ళు నేను వెయిట్ చేసిన దానికి, ఎన్నో గురువుల దగ్గర ఎన్నో చోట్లకి వెళ్ళి ఎతికి చేసిన దానికి అన్ని పుస్తకపరంగా నాకు తెలుసు, బట్ అనుభవపరంగా 2వ రోజే బిగిన్ అవ్వడం స్టార్ట్ అయింది. 2వ రోజు ధ్యానం చేసిన 2వ రోజు చీకటి గదిలో కూర్చొని ధ్యానం చేస్తుంటే కళ్ళకు అద్దినట్టు అన్నీ కనిపిస్తున్నాయి. చీకటి గదిలో కనిపిస్తుంది ఏంటంటే చేతులు తీసుకొని కళ్ళ మీద ఇలా పెట్టి చూస్తే కళ్ళు మూసుకునే ఉంది, కానీ అన్నీ కనిపిస్తున్నాయి, అర్థం కాలేదు. మరుసటి రోజు గిరిజా మేడం అని ఆవిడే నాకు ఫస్ట్ ధ్యానం నేర్పించింది, ఆవిడే నా ఫస్ట్ గురువు అని పత్రి సార్ కూడా చెప్పారు. ఆవిడ కోయంబత్తూర్ మాస్టర్, గ్రేట్ సీనియర్ మెడిటేటర్. ఆవిడ నీ థర్డ్ ఐ ఫుల్గా ఓపెన్ అయిపోయిందా, అందుకు చూడగలిగాను. చూసుకుంటే ఎన్నో గత జన్మల్లో నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి అప్పుడు నా థర్డ్ ఐ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది, ఫస్ట్ సిట్టింగ్లో, సెకండ్ సిట్టింగ్లో. సో ఆ రోజు నుంచి ఎప్పుడైతే ఇంకొక రియాలిటీ నేను చూడగలుగుతున్నానో ప్రతిదీ సైంటిఫిక్గా నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. ఒక మాస్టర్ ఒక అనుభవం గురించో లేకపోతే ఒక జ్ఞానం గురించో చెప్తే నేను ధ్యానంలో కూర్చొని దాన్ని వెరిఫై చేసుకునేవాడిని. అలాగే మా అత్త కూతురికి ధ్యానం నేర్పించాను. తనకి సొసైటీలో ఎవరూ తెలియదు, టోటలీ ఎవరూ తెలియదు. ఇప్పుడు వరకు 2004 నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు కూడా పత్రిసారిని ఒకసారి కూడా ఇంకా కలవలేదు అమ్మాయి, కానీ తను చాలా గ్రేట్ థర్డ్ ఐ మాస్టర్, గ్రేట్ ఛానలర్. సో ఏం చేసేవాడిని నేను, ఇక్కడ వీళ్ళు కొన్ని చెప్తారు, అక్కడ తను కొన్ని అనుభవాలు చెప్తే 2 మ్యాచ్ అయ్యేది. నేను కొన్ని విజన్ చూసేటప్పుడు తన పక్క నుండి నేను ఏ విజన్ చూసానో తను చెప్పగలిగింది. ఇంకొక మాస్టర్ గురించి నేను అడిగితే వాళ్ళ గురించి అన్నీ చెప్తుంది. వాళ్ళకి తన కమ్యూనికేషనే లేదు. వేరే వాళ్ళైతే నేను నమ్మేవాడిని కాదు, కానీ నా కళ్ళెదురుగా నాతో పాటు తను పెరిగింది కాబట్టి తనకి ఎంత కమ్యూనికేషన్ ఇచ్చారో నాకు బాగా తెలుసు. సో అలా ప్రతిదీ కూడా సైంటిఫిక్గా నేను ప్రూఫ్తో చూస్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తూ, అంటే ఇది టెస్ట్ చేయట్లేదు నేను. ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్ నేను చేశాను అంటే, మనం ఎంత చేసినా, ఎంత ధ్యానం చేసినా, ఎన్ని విజన్స్ చూసినా, చాలామంది మాస్టర్స్ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళ అనుభవాల మీద వాళ్ళకే పరిపూర్ణమైన నమ్మకం లేదు. ఆ పరిస్థితి నాకు రాకూడదని ప్రతిదీ నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. పత్రికారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ప్రతిదీ ఎక్స్పెరిమెంట్ చేయి, తప్పు రైట్ ఏది లేదా ఆ భూమిలో, నీకు అనిపిస్తే చేసి చూడు, అదే అవి అనుభవం వస్తుంది అంటారు సార్. అది నేను 2004 నుంచే స్టార్ట్ చేశాను కాబట్టి ప్రతిదీ కూడా నేను ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చేసి వెరిఫై చేసి స్ట్రాంగ్ ఉండే నా ఫౌండేషన్. ఇప్పుడు ఎవరు వచ్చి ఏది చెప్పినా కూడా నా అనుభవాలు నాకు ఫౌండేషన్ అయింది. ఇలా అప్పుడు చెన్నైలో దాదాపు ప్రతి వారం ఒక మాస్టర్ వచ్చేవాళ్ళు ఆంధ్ర నుంచి, డిఫరెంట్ మాస్టర్స్, దాదాపు ఒక 50 to 60 మాస్టర్స్ వచ్చి ఉంటారు ఒక్కొక్క వీకెండ్.
వచ్చేవాళ్ళు ఒక వీక్ అంతా అక్కడ ఉండేవాళ్ళు. నేను చక్కగా వాళ్ళ దగ్గరుండి వాళ్ళ ఎనర్జీస్ తీసుకుంటూ వాళ్ళ క్లాసులు వింటూ వాళ్ళతో పాటు తిరుగుతూ ఎంతో నేర్చుకున్నా. ఇంకా వాళ్ళు వెళ్ళిపోవడం, వేరే టైం అంతా అందరికీ ధ్యాన ప్రచారం చేయడం, వాళ్ళు చెప్పినవి అలాగే నేను తమిళంలో ట్రాన్స్లేట్ చేసి చెప్తూ ఇలా గడుపుతూ వచ్చా. అప్పుడు ఒక సంవత్సరం అయ్యాక సార్ అక్కడ మ్యాగజైన్ ఒకటి స్టార్ట్ చేయమన్నారు, తమిళ మ్యాగజైన్. అంతా మాట్లాడుతూ ఒక్క చూపు నన్ను ఇలా చూశారు. ఆ చూపులోనే అర్థమైంది పెద్ద బాధ్యత నాకు పడింది అని. రెడీగా తీసుకున్నా. నేను చదువుకున్నదంతా తమిళ్, కానీ నాకు అంత గ్రిప్ లేదు, అయినా నేను తీసుకున్నా. ఎందుకంటే అక్కడ నాకు తెలిసినంత కూడా అక్కడ ఉన్న టీంలో ఎవరికీ తెలియదు. సో కింద మీద పడి ఒక 1 year ఎంతో హెల్ప్ చేశా ఆ మ్యాగజైన్ కోసం. తర్వాత ఇంకా బెటర్గా చేయగలిగిన వాళ్ళు వచ్చినప్పుడు నేను అడ్డు పక్కకు వచ్చేసాను వెరీ హ్యాపీలీ. ఇంకా ఎప్పుడైతే నా పని అక్కడ అయిపోయింది అనుకున్నానో కరెక్ట్గా నా జాబు బెంగళూరుకు షిఫ్ట్ అయింది. అక్కడ చాలామంది ఫీల్ అయ్యారు వెళ్ళిపోతున్నారు, బట్ నాకు ఏమాత్రం ఫీలింగ్ లేదు. ఎందుకంటే సార్ ఒకటే చెప్పాను, నీ పని ఇక్కడ అయిపోయిందయ్యా. సో బెంగళూరుకు వచ్చాక నేను సార్ని అడిగా, సార్ నేను మరి తమిళ మ్యాగజైన్ కంటిన్యూ చేయాలంటే నో అన్నారు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో అక్కడ ఏం పని ఉందో అదే నువ్వు చేయాలి, కానీ పక్క ప్రాంతం పని నువ్వు చేయకూడదా అన్నారు. ఓకే సార్, యాజ్ యూ సే అని చెప్పి నెమ్మదిగా బెంగళూరుకు వచ్చినప్పుడు ఫస్ట్ నాకు ఇక్కడ పరిచయం అయింది కుమార్ దీపక్. తన ద్వారానే నేను ఇక్కడ జాబ్ అన్నది నాకు వచ్చింది, తన రెఫరెన్స్ ద్వారా. తర్వాత నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి నాకు జాబ్ వచ్చింది. తను భీష్మాచార్యుడిలాగా ఒక చేతిలో ఫ్లాగ్ పట్టుకొని, పైమా అన్న ఫ్లాగును పట్టుకొని చాలా స్ట్రాంగ్గా నిల్చున్నాడు. ఎంతోమంది వచ్చారు పోయారు, కానీ తను ఎక్కడా కదలలేదన్నమాట. ఫస్ట్ నుంచి స్టడీగా ఉన్నాడు. వాటితో పాటుగా నేను చేతులు కలుపుకొని బెంగళూరుకు వచ్చాక దానికి ముందే నాకు అనిత అన్న నా వైఫ్ పరిచయం అయ్యి బుద్ధ పౌర్ణమిలో సార్ సమక్షంలో మేము పెళ్లి చేసుకున్నాం. సో తను గ్రేట్ స్పిరిచువల్ మాస్టర్. సో హ్యాపీగా ఇప్పుడు మా ఇల్లంతా ఒక స్పిరిచువల్ ఫ్యామిలీ అయిపోయింది. సార్ ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు మీ ఇల్లు ఒక పైమా హెడ్ క్వార్టర్స్ అయ్యా అన్నారు. సో 24 గంటలు మాకు మేము మేల్కున్నంతసేపు మా డిస్కషన్స్ స్పిరిచువల్ డిస్కషన్సే ఉంటాయి, స్పిరిచువల్ వర్క్సే ఉంటుంది. అలా దీపక్, నేను, అనిత ఇనిషియల్గా పైమా ఇక్కడ బాగా స్ట్రాంగ్ చేయాలని ఫామ్ చేశాం. నెమ్మదిగా ఈ బుట్టలోకి ఒక్కొక్క పిట్టగా ఒక్కొక్కరు పడ్డారు. చందు వచ్చాడు తర్వాత, చాలా స్ట్రాంగ్ అయింది ఇంకా పైమా చెప్పాలంటే. ఇంకా అలా వినయ్, ఇంకా ఎంతోమంది, ఇంకా బెటాలియనే వచ్చారు తర్వాత. సో ఇక్కడ పైమాని స్ట్రాంగ్ చేశాం. ఇక్కడ సార్ చెప్పిన సిద్ధాంతం ప్రకారమే వెళ్ళాను నేను. నా లైఫ్లో ఏదైనా సరే ఆయనకి తెలియకుండా ఇప్పటి వరకు నేను ఏది చేయలేదు, ఆయన చెప్పింది కాక నేను ఏది చేయను కూడా. అది మా సిద్ధాంతం. ఇక్కడ ఉన్న హోల్ పైమా సిద్ధాంతం కూడా అదే. వి గో అకార్డింగ్ టు ద గైడెన్స్ ఆఫ్ బ్రహ్మర్షి పత్రిజీ, అంతే. సో ఆయన చెప్పిన అడుగుజాటలు నడుచుకుంటూ వెళ్ళాము, చాలా సక్సెస్ అయ్యాము. ప్రతిసారి సార్ వచ్చినప్పుడు ఏదో ఒక వర్క్ ఇస్తారు, అది నెక్స్ట్ టైంకి ఇంకా వండర్ఫుల్గా చేసి ఇవ్వడం, రివ్యూ తీసుకోవడం, అలా 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 డెవలప్ చేసుకుంటూ దాదాపు ఒక 500 స్కూల్స్, ఒక 60,000 స్టూడెంట్స్కి కేవలం ఒక సంవత్సరంలోనే మేము ధ్యానం చెప్పగలిగాము. తర్వాత దీపక్, నేను వెళ్ళి ఎన్నో కార్పొరేట్స్లో ఎన్నో వర్క్షాప్స్ చేసాం. అనిత తను ఒంటరిగా వెళ్ళో మమ్మల్ని అందరినీ మళ్ళీ వీకెండ్స్ పిలిచి ఎన్నో స్కూల్స్ కవర్ చేస్తూ వచ్చింది. సో తర్వాత ఇంటింటికి వెళ్ళి యూత్తో వర్క్షాప్స్ చేసాం. తర్వాత కొద్ది రోజులు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి పనిచేసాం. తర్వాత ఓ వెజిటేరియన్ ర్యాలీ అరేంజ్ చేసాం. అప్పుడు మా దగ్గర ఉన్న పైమా స్ట్రెంత్ కేవలం ఒక 5 నుంచి 10 వరకు ఉంటారు అంతే. బట్ అందరూ కూడా డెడికేటెడ్ మాస్టర్స్. ఫస్ట్ నుంచి వచ్చే వాళ్ళందరూ డెడికేటెడ్ మాస్టర్స్ అయిపోతున్నారు, అలాంటి వాళ్ళు వస్తున్నారు. సో ఇలా నెమ్మదిగా చేసుకుంటూ మ్యాగజైన్ డిపార్ట్మెంట్కి వెళ్ళాము, ఎంటర్ అయ్యాం, ధ్యాన కస్తూరి. నాకు ఈ రోజుకి కూడా తెలుగు చదవడం రాదు, కన్నడ కూడా చదవడం రాదు. అన్నీ నాకు తెలుగు ఒకటి వచ్చు, బట్ తను కన్నడ నేర్చుకొని ఈరోజు సబ్ ఎడిటర్ లెవెల్కి తను ఎదగగలిగింది. ఇవంతా కేవలం ధ్యానం వల్లే సాధ్యం, లేకపోతే అసాధ్యం. ఒక షార్ట్ టైంలో ఒక లాంగ్వేజ్ నేర్చుకుని ఒక సబ్ ఎడిటర్ అవ్వాలంటే చిన్న విషయం కాదు అది. అలా తర్వాత నెమ్మదిగా సార్ని అడిగి 2 years ముందు పబ్లికేషన్ స్టార్ట్ చేశాం. సో ఈ రోజుకి దాదాపు ఒక 20 బుక్కులు తెలుగు నుంచి కన్నడకు ట్రాన్స్లేట్ చేస్తుంటాం. దాదాపు ఒక 30,000 బుక్కులు అవి సేల్ కూడా అయిపోయింది. కన్నడ లిటరేచరు సార్ ఎప్పుడు చెప్తుంటారు, లిటరేచర్ అన్నది ప్రపంచాన్ని మార్చిపడేస్తుంది అన్నారు. ఆంధ్రాలో ఇంత స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉందంటే దానికి మెయిన్ లిటరేచరే కారణం అని తెలుసుకుని ఈ కన్నడలో ఈ కర్ణాటక అంతా కదలాలంటే లిటరేచర్ మీద మేము పడి ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా సార్ బుక్స్ అన్ని ట్రాన్స్లేట్ చేసాం. ఇంకా మంచి మంచి వెజిటేరియన్ బుక్స్ ఎంతో హెల్ప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నవకాంత్
ఆనంద్, పవన్ వీళ్ళు ఎప్పుడు అడిగినా ఏదైనా రెడీగా ఇచ్చేస్తున్నారు తెలుగులోంచి. సో వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకొని ఇనిషియల్గా ఎంతో చేశాం. చందు చాలా బాగా కష్టపడ్డాడు. పిరమిడ్ ధ్యాన పబ్లికేషన్స్ అనే సార్ పేరు ఇచ్చారు. ఎన్నో బుక్స్ ప్రకటన చేశాం. సో అలా ఎన్నో క్లాసులు చెప్పా. దాదాపు ఇప్పటివరకు నేను 1,00,000 మందికైనా నేను పర్సనల్గా ధ్యానం చెప్పించుంటాను. ఎంతోమందికి ఇక్కడ గైడ్ చేస్తూ వస్తున్నాను. సో ఇవంతా అయ్యేటప్పటికి ఎప్పటికీ ఎంత వర్క్ చేసినా సాటిస్ఫాక్షన్ అనేది రాదు. సో కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలనేటప్పటికి కరెక్ట్గా వెబ్సైట్స్ అని ఒక కొత్త డిపార్ట్మెంట్ స్టార్ట్ అయింది. సో ఒక చిన్న వెబ్సైట్ నేను వినయ్ అంటే దీపక్ తమ్ముడు వినయ్ చైతన్య, తను కూడా ఇక్కడే ఉంటాడు, పైమా మెంబర్, మేమిద్దరం కలిసి ఒక వెబ్సైట్స్ చేద్దామని చెప్పి patriji2012.com నోట్ చేసి సార్ దగ్గర రిలీజ్ తేవడానికి ఇచ్చినప్పుడు ఇలా ఒక చూపు చూశారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. ఏదో కారణంతో చాలా కోపంగా చూశారు నా వైపు. నేనేం తప్పు చేశానని ఆలోచించే లోపల చంద్రశేఖర్ గారు, మీరు ఎందుకు మళ్ళీ ఇంకొక వెబ్సైట్ ఓపెన్ చేశారు, పిఎస్ఎస్ మూవ్మెంట్ వెబ్సైట్ మీరే తీసుకోవచ్చు కదా అన్నారు. అప్పుడు వెలిగింది, అబ్బో ఇదే అనమాట సారు నన్ను ఈ చూపు చూసిన దానికి కారణమని. వెంబడే సార్ దగ్గరికి వెళ్ళి పిఎస్ఎస్ మూవ్మెంట్ వెబ్సైట్ నేను తీసుకుంటానంటే అది సంగతి అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి నీ జీవితాంతం నువ్వు చెయ్యి ఈ పని అన్నారు. ఇన్ని రోజులు ఆయన చేశాడు, చక్కగా ఇంక నువ్వు చెయ్యి అన్నారు. అది నా భుజాన వేసుకొని తర్వాత ఒక పెద్ద టీం ఫామ్ చేసి అందులో మెయిన్ ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ ఉన్న అందరూ పైమా కూడా హెల్ప్ చేశారు. టోటల్ ఒక్కరు ఇద్దరు పేర్లు చెప్పేదానికంటే హోల్ పైమా ఆఫ్ బెంగళూరు అండ్ చెన్నై కంప్లీట్గా వాళ్ళు వెబ్సైట్కు డిపార్ట్మెంట్కి దిగారు. సో నెమ్మదిగా ఈ వెబ్సైట్కి మెయిన్ పిల్లర్స్ 3 ఉన్నారు. ఒకరు పిసిఎస్ గారు హూ గేవ్ ఆపర్చునిటీ ఫర్ పైమా టు టేక్ కేర్ ఆఫ్ వెబ్సైట్స్. రెండోది సాగర్ గారు చక్కటి టెక్నాలజీలో దాన్ని డెవలప్ చేసి మాకు అందించారు. మూడోది సత్యనారాయణ గారు, హీస్ అ డాక్టరేట్, కన్నడ లిటరేచర్లో ఆయన డాక్టరేట్, కన్నడ ఫాంట్స్ అలాంటివన్నీ గవర్నమెంట్ క్రియేట్ చేసి ఇచ్చిన ఆయన హెల్ప్ ద్వారా మల్టీ లాంగ్వేజ్లో వెబ్సైట్స్ తేగలుగుతామన్నది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈరోజు దాదాపు ఒక 5 to 6 లాంగ్వేజెస్లో మన పిఎస్ఎస్ మూవ్మెంట్ వెబ్సైట్ నిండుంది. సార్ ఈ మధ్య ఇంకో టార్గెట్ ఏంటంటే 1,00,000 లాంగ్వేజెస్లో రావాలన్నారు. 1000 లాంగ్వేజెస్లో రావాలన్నారు. సో దాని మీద వర్క్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్గా ఇప్పుడు కూడా జపాన్ నుంచి కూడా వాళ్ళు సపోర్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. ముందు చూపు చాలా ఉంది కాబట్టి ఆయనకి ముందు జరగబోయే చెప్తే దాన్ని అందుకొని దాని మీద వర్క్ చేస్తే బ్రహ్మాండంగా మనం వర్క్ చేయొచ్చు. ఈ లోపల చందు పిరమిడ్ వ్యాలీకి షిఫ్ట్ అయిపోయాడు. సో పబ్లికేషన్ అనేది ఇంకో పెద్ద ఛాలెంజ్ అయింది నాకు. అప్పుడు దాని లోతుల్లో దిగినప్పుడు ఎంతో బయటపడింది. కాపీరైట్స్ లేదని సార్ ఎప్పుడు చెప్తుంటారు కాబట్టి ఈ పబ్లికేషన్లో ఉన్న బుక్స్ ఈ లిటరేచర్ మొత్తం తీసుకొని వెళ్ళి అన్ని వెబ్సైట్స్లో పెట్టేసాం. ఇప్పుడు పిఎస్ఎస్ మూవ్మెంట్ వెబ్సైట్తో పాటు ఎన్లైటన్మెంట్ ఎవ్రీవేర్, పిరమిడ్స్ ఎవ్రీవేర్, పిరమిడ్ వ్యాలీ, ఐఎఫ్ఎస్ఎస్ వెబ్సైటు, స్పిరిచువల్ కాంగ్రెస్ వెబ్సైటు, ఇలా ఎన్నో వెబ్సైట్స్ ఇప్పుడు మనం ప్యారలల్గా స్టార్ట్ చేసాం. పత్రి సార్ కూతురు పరిమళ చక్కగా యూఎస్లో కూర్చొని మనకు సపోర్ట్ ఇచ్చేటప్పటికి యూఎస్ఏ కానీ ఒక వెబ్సైట్ రిలీజ్ చేసాం. సో ఈరోజు ఎన్ని వేల మంది 1,00,000 మంది చూస్తున్నారో వెబ్సైట్స్, వాళ్ళకి కావాల్సిన డేటా, ఫొటోస్, టెక్స్ట్, ఆడియోలు, వీడియోలు, మ్యాగజైన్లు, కాన్సెప్ట్స్ ఎన్ని ఉన్నాయంటే అసలు అవన్నీ చూడడానికి ఒక జన్మ సరిపోదు, అంత కంటెంట్ క్రియేట్ చేసాం. సో ఇలా వెబ్సైట్ వర్క్ అన్నది విస్తరించింది. సో ఇలా వర్క్స్ చేసుకుంటూ వెళ్తున్నాం. కొత్తగా ఏ ఛాలెంజెస్ వచ్చినా తీసుకోవడానికి సిద్ధమవుతున్నాం. పత్రికారు మా అండ ఉండగా ఇంకా మాకెందుకు భయం, ఇంకా ఏ ఆలోచన మాకు ఉండదు. ఆయన చెప్పడం మేము చేయడం, ఈ రెండే ఉంటాయి. ఓపిక్గా ఇంతసేపు నా అనుభవం వినిన దానికి ధన్యవాదాలు.